నమస్తే వెల్కమ్ టు జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన స్త్రీలలో కనిపించే అత్యంత సాధారణ లక్షణం మార్నింగ్ సిక్నెస్. ఇక అప్పటిదాకా బాగా నచ్చిన వాసనలు బొత్తిగా పడ్డం మానేస్తాయి. గర్భం దాల్చిన మొదటి 4 వారాల్లో కొందరిలో పొత్తి కడుపులో నొప్పి రావచ్చు. ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచిలో పిండం తన స్థానాన్ని ఏర్పరచుకునే సమయంలో కొద్దిగా స్పాటింగ్ లేదా బ్లీడింగ్ కావచ్చు. గర్భం దాల్చాక బ్లీడింగ్ అంటే ఎవరైనా కంగారు పడ్డం సహజమే. కొందరికి అన్ప్లాన్డ్ గా ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటే వారు మరింత స్ట్రెస్ కి గురి కావచ్చు. ఇక రెగ్యులర్ గా చేసే కొన్ని బ్యూటీ ట్రీట్మెంట్స్ అలాగే వేసుకునే హెయిర్ డైస్ లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఈ అంశాలన్నింటి గురించి మీ ముందుకొచ్చేసింది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ వచ్చిందని సంతోషించే మహిళల్లో ఆ తర్వాత సాధారణంగా కనిపించే మార్నింగ్ సిక్నెస్ తో ప్రెగ్నెన్సీ హ్యాపీ మూడ్ అంతా పోయి నిద్ర లేస్తుంటేనే టెన్షన్ మొదలవుతుంది. లేచిన దగ్గర నుంచి వికారం, వాంతులు అవుతుంటాయి చాలా మంది గర్భిణీలకి. మార్నింగ్ సిక్నెస్ ఉన్న స్త్రీలకి తెల్లారుతోందంటే భయం వేసేస్తుంది. పేరుకి మార్నింగ్ సిక్నెస్ అయినా కూడా రోజంతా అదే ఫీలింగ్ ఉంటుంది మరికొందరికి. పేరుకి మార్నింగ్ సిక్నెస్ అయినా కూడా వికారం లేదా నాజియా ప్రెగ్నెంట్ విమెన్ లో రోజులో ఏ సమయంలోనైనా రావచ్చు. మొదటి ట్రైమిస్టర్లో మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒట్టి వికారం లేదా దాంతోపాటు వాంతి కావడం ఇవన్నీ కూడా మార్నింగ్ సిక్నెస్ ని సూచించే లక్షణాలే. వీటి ఫలితంగా ప్రెగ్నెంట్ నీరసంగా ఫీల్ కావడం సహజం. దాదాపు 3/4 గర్భిణీలు ఈ లక్షణాలను ఎక్స్పీరియన్స్ చేస్తుంటారని అంచనా. సాధారణంగా మార్నింగ్ సిక్నెస్ పేరుకు తగ్గట్టుగానే ఉదయం ఎర్లీ అవర్స్ లో మొదలు కావడం చూస్తాం. ఇలా మొదలై అది రోజు గడిచే కొద్దీ ఎక్కువవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో అనేది బేసిక్ గా ప్రెగ్నెన్సీ ప్లాసెంటా నుంచి హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ హార్మోన్ అని వస్తుంది. అంటే దీన్ని జనరల్ గా ప్రెగ్నెన్సీ హార్మోన్ అంటాం. అంటే ఇది ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ టు ఫ్రమ్ ప్లాసెంటా అనమాట. ఈ హెచ్సిజీ అనేది మనకి ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ రావడానికి కానీ లేకపోతే నాజియా రావడానికి కానీ కారణం అనమాట. సో చాలా మందికి ప్రెగ్నెన్సీలో మనం చూస్తూ ఉంటాం 70 to 80% ఆఫ్ ది లేడీస్ లో వామిటింగ్స్ అవ్వటం కానీ లేదా కొద్ది గొప్ప నాసియా గానీ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ జనరల్ గా 6 weeks నుంచి స్టార్ట్ అయ్యి 8 to 10 weeks కి బాగా ఎక్కువగా ఉండి 12 to 14 weeks నుంచి తగ్గిపోతూ ఉంటుంది. ఇది జనరల్ గా ఒకసారి ఒక లేడీ కనుక వామిటింగ్ అనో లేకపోతే నాజియా అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఇది ఒక పాజిటివ్ ప్రెడిక్టర్ కింద తీసుకోవాలి. అంటే బేబీ లోపల బాగుంది, బేబీ నుంచి ఈ హార్మోన్ మంచి అమౌంట్ లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇది డైరెక్ట్లీ ఇండికేట్స్ లైక్ బేబీ ఈజ్ ఆల్ రైట్ ఇన్ సైడ్. ఇది ఒక పాజిటివ్ ప్రెడిక్టర్ గా తీసుకోవచ్చు. మార్నింగ్ సిక్నెస్ గర్భం దాల్చిన వాళ్లందరిలో ఉండకపోవచ్చు. ఒక్కోసారి గర్భం దాల్చిన 2 మహిళల్లో ఒకరు మార్నింగ్ సిక్నెస్ సిమ్టమ్స్ తో బాధపడుతూ ఉంటే మరొకరిలో వికారం, వాంతి అనేవే లేకపోవచ్చు. ఇలాంటి స్త్రీలు తమకి ప్రెగ్నెన్సీ లక్షణాలైన మార్నింగ్ సిక్నెస్ లేకపోవడం వల్ల తమకి శిశువు బాగా పెరుగుతుందో లేదో అని అనుమానపడుతూ ఉంటారు. దాదాపు 25% మంది గర్భిణీల్లో మార్నింగ్ సిక్నెస్ లక్షణం ఉండకపోవచ్చు. ఏదో కాస్తంత అనీజీగా ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారే తప్ప తీవ్రంగా అయితే లక్షణాలుండకపోవచ్చు. వామిటింగ్స్ లేనంత మాత్రాన బేబీ ఏదో అబ్నార్మల్ గా ఉందని లేకపోతే గ్రోత్ సరిగ్గా లేదని కూడా కాదు. అందరికీ ఇది ఉండాలని లేదు. బికాస్ ద సెన్సిటివిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ టు దట్ పర్టికులర్ హార్మోన్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. సో ఏదైనా అంతే, ఒక్కొక్క మనిషి తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు. అలాగే అందరికీ ఈ వామిటింగ్ ఉండాలని లేదు. అలాగే మరీ ఎక్కువ వామిటింగ్ దాన్ని మనం హైపరెమిసిస్ అంటాం అనమాట. ఈ హైపరెమిసిస్ మరీ ఎక్కువగా ఉంటే దానివల్ల ప్రాబ్లం ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్, డీహైడ్రేషన్కి వెళ్తుంది అంటే అప్పుడు పేషెంట్కి కంపల్సరీ ఒక్కొక్కసారి అడ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి కేసెస్ ఎప్పుడైతే ఎక్కువగా వామిటింగ్స్ ఉన్నాయి అంటే రోజుకు ఒక 15 నుంచి 20 అట్లా వామిటింగ్స్ అవుతుంటే మోలార్ ప్రెగ్నెన్సీ అని, అంటే ముత్యాల గర్భం కానీ లేకపోతే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ మల్టిపుల్ జెస్టేషన్స్ అనమాట. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనం కొద్దిగా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మార్నింగ్ సమస్య మధ్యస్థంగా ఉన్నా లేదా విపరీతంగా ఉన్న స్త్రీలు ఎంతో వరీ అవుతూ ఉంటారు. తిన్నది తిన్నట్టే వామిట్ అవుతుంటే తాము నీరస పడిపోవడంతో పాటు గర్భంలో శిశువుకి సరైన పోషణ అందుతుందా లేదా అని సందేహిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఈ స్థాయిలో అంటే మొదటి నెలలో పిండం పరిమాణం ఒక ఆవగింజంత మాత్రమే ఉంటుంది.
దీనికి పోషకాలు పెద్దగా అవసరం ఉండవు. అందుకే మార్నింగ్ సిక్నెస్ కారణంగా ఈ స్థాయిలో పిండంపై ఎలాంటి ప్రభావం పడదు. ఇక మొదటి నెల మొదలు మరో 2 నెలలు మార్నింగ్ సిక్నెస్ కారణం చేత గర్భిణీలు బరువు తగ్గే అవకాశం కూడా ఎక్కువే. అందుకే 1-2 కిలోల బరువు తగ్గితే కూడా నార్మల్గా పరిగణించవచ్చు. ఇదంతా కూడా పిండం దాని చుట్టూ ఉండే ప్లాజెంటా లేదా మాయ రూపుదిద్దుకునే సమయంలో పనిచేసే హార్మోన్ ప్రభావమే. ముఖ్యంగా ఏంటంటే తనకు సరిగ్గా ఆహారం తీసుకోవడం ఇష్టం అనిపించక, సహించక, అలసట లాగా రావచ్చు, లేదా వాంతుల్లాగా రావచ్చు, లేకపోతే ఎక్కువ నిద్రలాగా రావచ్చు. ఒక్కొక్కసారి ఏమీ జరగకుండా కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా చాలా మటుకు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్ కాస్త గ్రాడ్యువల్గా పెరుగుతూ పోయినప్పుడు దీనికి ఈ హార్మోన్కి ఒక శక్తి ఉంటుంది. ఏంటి అది? తల్లి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కొంచెం తగ్గించేస్తుంది. ఎందుకంటే అది తగ్గించకపోతే ఈ ప్రెగ్నెన్సీ అక్కడ లోపల నిలవదనమాట. ఆ ఇమ్యూనిటీని తగ్గించి లోపల పాతుకుపోయేటట్టు చేస్తుంది. దాంట్లో ఉండిపోవాలి, అతుక్కోవాలి, దానికి వేర్లలాగా వస్తాయి అన్నమాట గర్భసంచికి. దాని లోపల నుండి రక్తం తీసుకుని పిండం పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి ఈ హార్మోన్కి ఉంటుంది. అనేక వేరే ఇతర హార్మోన్స్ని ఓవరీస్ నుండి, తర్వాత ప్లాసెంటా నుండి వస్తూ ఉంటాయి. అవన్నీ కలిపి బేబీని పెంచడానికి దోహదపడతాయి. తీవ్రంగా వాంతులు కావడం వల్ల ఎసిడిటీ కూడా రావచ్చు. అంతేకాదు, నీరు బాగా పోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యే అవకాశముంది. కాబట్టి మార్నింగ్ సిక్నెస్ ఉన్న స్త్రీలు తగు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ మార్నింగ్ సిక్నెస్ అనే దానికి మనకు కంప్లీట్ గా ట్రీట్మెంట్ అంటూ ఏమి లేదు. కొన్ని రకాల డైటరీ మోడిఫికేషన్, దాని మన లైఫ్ స్టైల్లో చేంజెస్, అలాగే కొంచెం అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ వీటికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. అలాగే 100% ఈ మార్నింగ్ సిక్నెస్ విత్ ఎనీ మెడిసిన్స్ కెనాట్ బి అబాలిష్డ్. సో ఏం చేయాలంటే ఈ పేషెంట్స్ బేసిక్గా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ నుంచి దూరంగా ఉంటూ, అంటే ఒక్కొక్కసారి యోగా కానీ మెడిటేషన్ కానీ హెల్ప్ తీసుకుంటూ, చక్కగా మంచి నిద్ర, అంటే రోజుకి 8-10 గంటల నిద్రతో ఉంటూ, మంచి డైట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సెస్ సలాడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే జింజర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, తర్వాత లెస్ స్పైసీ, లెస్ ఆయిలీ ఫుడ్ తింటూ, అలాగే ఒకసారి ఏం చెప్తూ ఉంటామంటే పేషెంట్ పండుకొని మార్నింగ్ సిక్నెస్ అని ఎందుకు అంటున్నాం, మార్నింగ్ ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి. సో జనరల్గా లేసే కంటే ముందే బెడ్లోనే ఒక బ్రెడ్ టోస్ట్, అంటే డ్రై బ్రెడ్ టోస్ట్ కానీ, లేకపోతే జింజర్ బిస్కెట్ కానీ, లేకపోతే సిప్స్ ఆఫ్ జ్యూస్ కానీ తీసుకుంటూ అప్పుడప్పుడు ఒకేసారి గబాన్ లేకుండా ఇలా తీసుకుంటూ లేగమని చెప్తూ ఉంటాము. స్పాటింగ్ అనేది ప్రెగ్నెన్సీ మొదటి నెలలో చాలా సాధారణమైన విషయం. కాస్త స్పాట్ చూడగానే మిస్క్యారీ అయిందేమో అని ఆందోళన చెందడం మామూలే. కానీ ఇది అందరిలో కనిపించకపోవచ్చు. స్పాటింగ్ గురించి వర్రీ కావడం మంచిదా? మీరే చూడండి. ప్రెగ్నెన్సీ ఒకవైపు కన్ఫర్మ్ అయిన కొద్ది రోజులకే బ్లీడింగ్ లేదా స్పాటింగ్ చూస్తే భయం వేయడం సహజం. గుండె జారిపోయినట్టుగా ఫీలవుతారు ఆ సమయంలో స్త్రీలు. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ప్రతి 5గురిలో కనీసం ఒక్కరు స్పాటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఆ తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీని కూడా అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే స్పాటింగ్ పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. జనరల్గా ఎగ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఒక 5 to 6 days తర్వాతకి అది యూట్రైన్ క్యావిటీలోకి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎండోమెట్రియం, అంటే గర్భసంచి పొరల లోపలికి చొచ్చుకుపోతుంది అనమాట. దీన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ టైంలో మనకు కొంతమంది పేషెంట్స్కి బ్లీడింగ్ కనిపిస్తుంటుంది. రాదర్ దాన్ బ్లీడింగ్ మనం కొద్దిగా స్పాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం పేషెంట్స్లో ఇది స్పాటింగ్ రూపంలో కొంచెం అలాగా కాస్త పింకిష్ రెడ్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది జనరల్గా పీరియడ్కి ఒక 2 to 7 days బిఫోర్ కనిపిస్తుంటుంది. ఇలా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చినప్పుడు జనరల్గా ఆ పేషెంట్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఆలోచిస్తున్నారో అది పీరియడ్ అని అనుకుంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే
పీరియడ్ కంటే కొద్దిగా ముందే కనిపిస్తుంది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఆ బ్లీడింగ్ కూడా మరీ ఎక్కువగా కనిపించదు, కొద్దిగా స్పాటింగ్ రూపంలో. ఆ కలర్ కూడా కొద్దిగా పింకిష్ లో కనిపించడం, పైగా ఆ కొంచెం కనిపించి కొన్ని అవర్స్, జనరల్ గా కొన్ని అవర్స్ వరకే అది పరిమితం అయ్యి ఉంటుంది. కొన్ని కేసెస్ లో కొంతమందికి మనం చూస్తూ ఉంటాము మోర్ దాన్ 1 day or 2 days కూడా ఈ బ్లీడింగ్ అవ్వటం, కొద్దిగా హెవీగా అవ్వటం, కొన్ని రేర్ కేసెస్ లో కొద్దిగా హెవీగా బ్లీడింగ్ అవ్వటం కూడా చూస్తుంటాం. కానీ ఈ బ్లీడింగ్ అనేది జనరల్ గా పెయిన్ తో కూడుకున్నది అయ్యి ఉండదు. అండ్ యాజ్ డేస్ అడ్వాన్సెస్ ప్రతి రోజుకి పెరగకుండా అలాగే కాన్స్టెంట్ గా ఉంటూ ఉంటుంది. అండం వీర్యకణంతో ఫలదీకరణం చెందిన తరువాత మరిన్ని కణాలుగా విభజించబడి బ్లాస్టోసిస్టుగా మారి గర్భసంచి పొరల్లోకి చొచ్చుకుని పోయినప్పుడు గర్భసంచి పొరల్లో ఉండే బ్లడ్ వెజల్స్ కొద్దిగా రాపిడికి గురికావడం వల్ల ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ కావచ్చు. అందుకే దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని కూడా అంటారు. ఇంటర్ కోర్స్ వల్ల లేదా ఇంటర్నల్ పెల్విక్ ఎగ్జామ్ జరిగినప్పుడు, ప్యాప్స్మియర్ పరీక్ష ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేసినప్పుడు కూడా సర్విక్స్ లో ఉండే బ్లడ్ వెజల్స్ రాపిడికి గురికావడం జరగొచ్చు. అప్పటిదాకా చాలా ఇష్టమైన స్మెల్స్ అన్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అస్సలు పడకపోవచ్చు. ఇక అప్పటిదాకా నచ్చని వాసనలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక సడన్ గా నచ్చుతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు గర్భిణీల్లో మామూలే, అలాగని అందరిలో ఇవి ఉండకపోవచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన స్త్రీలలో గ్రాహణ శక్తి అంటే స్మెల్ పసిగట్టే శక్తి పెరిగిపోతుంది. కొందరిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకుండానే ఇది మొదలు కావచ్చు. ఇది కూడా ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్స్ వల్ల జరిగేదే. కాకపోతే ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల అనుకోండి. దీనివల్ల మార్నింగ్ సిక్నెస్ మీద మరింత ప్రభావం పడుతుంది. ఎందుకంటే వాసనలను బట్టే వికారం ఉంటుంది కాబట్టి. విచిత్రమేంటంటే అప్పటిదాకా బాగా ఇష్టపడ్డ వాసనలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక పడకపోవచ్చు. కొన్ని స్ట్రేంజ్ లక్షణాలు కూడా ఉంటాయి. హస్బెండ్స్ ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీటిల్లో చెప్పుకోదగ్గవి ఒకటి స్మెల్ ఇంటాలరెన్స్, ఒకటి రెండోది పైకా. ఒకటి స్మెల్ ఇంటాలరెన్స్ ఏంటంటే కొన్ని వాసనలకి పడక వెంటనే వాంతి చేయడము, ఆ వాసనలతో పిచ్చిగా ఇరిటేట్ అయిపోయి చుట్టూ ఉన్న వాళ్ళని తిట్టడము, ఇవన్నీ కూడా హెచ్సిజీ అనే హార్మోను బ్రెయిన్ స్మెల్ సెంటర్ని స్టిమ్యులేట్ చేసేసరికి మనకి మామూలు స్మెల్సే చాలా విపరీతంగా, చాలా ఎగ్జాజరేటెడ్గా అనిపిస్తాయి. అలా కొంతమంది నూనె వాసన అంటారు, కొంతమంది సెంట్ వాసన అంటారు, రకరకాల, కొంతమంది చికెన్ వాసన అంటారు. గుడ్డు ఇష్టపడి తినేవాళ్ళు గుడ్డు వాసన వస్తుందండి అని మానేస్తారు సడన్గా. సో ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. పైకా అంటే ఏంటంటే బాడీ మామూలుగా తినని పదార్థాలని ఎక్కువగా కావాలి అని అనుకోవడాన్ని పైకా అంటాం అన్నమాట మనం. ఇలాగ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి పైకా మనకి ఇండికేషన్ బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉందని, ఒక్కొక్కసారి ఏమీ డెఫిషియన్సీ లేకపోయినా అలా తినాలనిపిస్తుంది. కొంతమంది పచ్చి బియ్యం తినాలనిపిస్తుందండి అంటారు. పచ్చి బియ్యం తినడం ఒకటే పద్దాక వంటింట్లోకి వెళ్ళి బియ్యం డబ్బా ఓపెన్ చేసి బియ్యం తినేస్తుందండి అని కంప్లైంట్ చేస్తారు. కొంతమంది గోడకున్న సున్నం గోక్కుని తింటారు, కొంతమంది చాక్ పీసులు తింటారు. సో ఇవన్నీ బియ్యం తినే వాళ్ళకి జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సున్నం గోక్కొని లేకపోతే చాక్ పీస్ తినే వాళ్ళకి జనరల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో దీన్ని పైకా అంటాం అనమాట. పైకా కూడా ఒక్కొక్కసారి ఇది నేచర్ మనకు చెప్తోంది నీ బాడీలో ఇది తక్కువ ఉంది తినాలి అని. ఒక్కొక్కసారి పదే పదే మూత్ర విసర్జన కోసం బాత్రూమ్ విజిట్ చేయాల్సి రావడం మొదటి నెల ప్రెగ్నెన్సీలో మరో సాధారణ లక్షణం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి నెలలో శరీరం లోపల వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ కూడా ఆ స్త్రీని ప్రెగ్నెన్సీకి తయారు చేస్తున్నవే. ఇక వీటి ప్రభావం కారణంగా రక్త ప్రవాహం ఎక్కువవుతుంది. అలాగే మూత్రం వాల్యూమ్ కూడా ఎక్కువ కావడం సహజం. ఎందుకంటే ఈ సమయంలో కిడ్నీలు మరింత చురుగ్గా పనిచేస్తూ ఆయా స్త్రీల శరీరాల్లో మలినాలను ఎప్పటికప్పుడు మూత్ర రూపంలో విసర్జించే పనిలో ఉంటాయి. చాలా మంది యూరిన్ ఎక్కువసార్లు వెళ్తున్నామండి అని వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు అవుతుంది ఇలాగా? చాలా మంది చెప్తారు, 100లో ఒక 60-70 మంది యూరిన్ ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుందండి అని చెప్తారు. ఇది 2-3 కారణాల వల్ల అవుతుంది. ఒకటి పెల్విస్ అంటే కింద మన అబ్డమిన్లో గర్భసంచి ఉండే దగ్గర, గర్భసంచి జస్ట్ ముందు మనకి మూత్రసంచి ఉంటుంది, వెనక పెద్ద పేగు ఉంటుంది. మూత్రసంచి యూరిన్తో ప్రాబ్లం వస్తుంది, పెద్ద పేగుతోటి మనకి మోషన్తో ప్రాబ్లం వస్తుంది. ఈ కిందున్న భాగానికి అంతా కూడా బేబీని పెంచాలని నేచర్ బ్లడ్ సప్లైని పెంచేస్తుంది. ఇలా ఎక్కువ బ్లడ్ సప్లైని పెంచినప్పుడు మూత్రసంచికి కూడా బ్లడ్ సప్లై ఎక్కువయ్యి మూత్రసంచి వాచిపోయినట్టు ఎడిమాటస్గా తయారవుతుంది. అలాగైనప్పుడు ఇది కరెక్ట్గా మనకి యూరిన్ పాస్ చేయాలి, మూత్రం పాస్ చేయాలి అని 1/2 లీటర్ ఫిల్ అయిన తర్వాత అనిపించాలి.
కానీ ఇలాగ ఎక్కువ వాటర్ లాగింగ్ ఉండడం వల్ల 100 ml 150 ml ఫిల్ అవ్వంగానే కూడా తొందరగా తరచూ వెళ్ళాలని అనిపిస్తుంది. అదొక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ బీటా హెచ్సిజీ అని చెప్పుకున్నాం కదా, ఈ హెచ్సిజీ వల్ల కూడా మూత్రపిండాల్లోంచి ఎక్కువ ఫ్లూయిడ్ ఎక్స్క్రీట్ అవుతుంది. అంటే మూత్రం ఫామ్ అవ్వడం కూడా మామూలు కంటే ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఆ స్త్రీని ఇంటిల్లిపాది ప్యాంపర్ చేస్తూ ఉంటారు. ఏ పని చేయనివ్వరు. కానీ వర్కింగ్ విమెన్ కి మాత్రం ఇలా సాధ్యపడదు కదా. ఫిజికల్ ఎమోషనల్ చేంజెస్ ని ఎదుర్కొంటూ తమ బాధ్యతలు వర్క్ ప్లేస్ లో చక్కగా నిర్వర్తించడం కొంచెం కష్టమే. ముఖ్యంగా మొదటి ట్రైమెస్టర్ లో వీటన్నింటినీ అధిగమించి హ్యాపీ హెల్దీ ప్రెగ్నెన్సీని ఎలా సొంతం చేసుకోవాలి మీరే చూడండి. నేడు ఎందరో స్త్రీలు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పటికే ఒక సంతానానికి తల్లి అయిన స్త్రీ మరోసారి ప్రెగ్నెంట్గా ఉన్నా లేదా మొదటిసారి తల్లి కాబోతున్నా ఈ 2 సందర్భాల్లో కూడా ఆయా స్త్రీలు గనక ప్రొఫెషనల్స్ అయ్యుంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫలితంగా కలిగే పలు లక్షణాలు వారిపై మరింత ఒత్తిడి తేగలవా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఈ కోణంలో జరిగిన పలు పరిశోధనలు ఉద్యోగాలు ప్రెగ్నెన్సీపై పెద్దగా ఒత్తిడి తేవు అని చెప్తున్నాయి. కాకపోతే ఆ స్ట్రెస్ ని గనక మీరు అధిగమించలేకపోతున్నారంటే ఫలితంగా హెడేక్, బ్యాకేక్, ఆకలి మందగించడం లాంటి సమస్యలు రావచ్చు. ఈ ప్రెగ్నెన్సీ అనేది మామూలు, అది ఒక ఫిజియలాజికల్ కండిషన్, అది అందరికీ జరిగేదే. అది చాలా ఆరోగ్యమైన అమ్మాయిల్లో వచ్చే పరిస్థితి. అందుకని ఏంటంటే అది ఒక జబ్బులాగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, వచ్చినప్పటి నుంచి అవి తినకూడదు ఇవి తినకూడదు, నెలతప్పటి నుంచి బాగా ఎక్స్ట్రా తినేయాలి, ఇటువంటి ఐడియాలన్నీ అవి కరెక్ట్ కాదు. మొదటి 3 నెలలు ఏంటంటే ఈ ఎంబ్రియో అనేది కొన్ని కణాలు మాత్రమే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అందుకని మామూలు ఆహారం తీసుకుంటే చాలు. 3 నెలలు దాటిన తర్వాతే క్యాలరీలు కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 3 నెలలు సాధారణంగా అసలు ఈ వేవిళ్ళు ఉంటాయి కనుక ఏది సహిస్తే అది తినటం మంచిది. కానీ అతిగా సప్లిమెంట్లు కానీ అతిగా ఎక్కువ తినటం కూడా అంత మంచిది కాదు. అనారోగ్యమైన లైఫ్ స్టైల్ వల్ల కూడా మరిన్ని సమస్యలు రావచ్చు. అందుకే స్ట్రెస్ ని తగ్గించుకునే విధంగా లైఫ్ ను మార్చుకోవాలి. ముఖ్యంగా ఈ 9 నెలలు ఇంట్లో మీకు చేదోడు వాదోడుగా ఉండేందుకు కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి. దేనివల్ల స్ట్రెస్ కి గురవుతున్నారో ఐడెంటిఫై చేసి వాటిని అధిగమించండి. మీ భర్త సహాయం తీసుకోండి. ఇక ఆఫీస్లో కూడా పనివేళల్లో మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. ఈ బ్రేక్స్ ని మీరు రిలాక్స్ అయ్యేందుకు వాడుకోండి. స్ట్రెస్ బస్టర్స్ అంటే స్ట్రెస్ నుంచి విముక్తి పొందే మార్గాలు ఎంచుకోండి. మ్యూజిక్ వినడం, వాకింగ్కి వెళ్లడం, ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని మెడిటేషన్, యోగా వంటివి చేయడం, మనసుకు ఇష్టమైన వ్యాపకాలన్నీ కూడా చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక సాధారణంగా ఏ టాబ్లెట్స్ పడితే అవి వేసుకోవడం, బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే వాటి సంబంధ టాబ్లెట్స్ వేసుకోవడం, హెయిర్ డైస్ వాడడం, ఇలా ఏది చేసినా డాక్టర్ సూచన మేరకు మాత్రమే చేయాలి. బ్యూటీ ట్రీట్మెంట్స్, ముఖ్యంగా పింపుల్స్ కోసం టాబ్లెట్స్ వేసుకోవడం ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేయకూడదు. పలు కెమికల్స్ కారణంగా హెయిర్ డైస్ కూడా వాడకుండా ఉంటే మంచిది. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత సొంతంగా ఎటువంటి మాత్రలు, మందులు వేసుకోకూడదు. ఈ సమయంలో పిండం రూపుదిద్దుకునే స్థాయిలో ఉంటుంది కాబట్టి చిన్న చితక ఆరోగ్య సమస్యలకు ఓవర్ ద కౌంటర్ మందులను తెచ్చి వాడటం ద్వారా వాటి ప్రభావం నేరుగా పిండం మీద పడే అవకాశముంది. అవి పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, సాధారణ జలుబుకు వేసుకునే మాత్రలు కానివ్వండి. ఇక రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ ని కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా వైద్య సూచన మేరకు మాత్రమే చేయాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు జనరల్గా ఏమన్నా మెడికేషన్స్ డ్యూ టు సమ్ ప్రాబ్లం ఏమన్నా మెడికేషన్స్ తీసుకుంటున్నారు, స్కిన్ రిలేటెడ్ అవ్వనివ్వండి, లేకపోతే బీపీకి సంబంధించినవి అవ్వండి, లేకపోతే డయాబెటీస్కి సంబంధించినవి అవ్వనండి, ఇవన్నీ మీ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, లేదు మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్తే ఆ డాక్టర్ గారు ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే స్విచ్ ఓవర్ వేరే అదర్ మెడిసిన్స్కి మార్చాలా అనేది చెప్తారు. ఇంకొకటి రెండోది ఏంటంటే బాగా తుమ్ములు, దగ్గులు, జలుబులు, ఇవన్నీ జ్వరాలు ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళకపోవటం చాలా మంచిది. అంటే అలాగే ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్, బాగా ఎక్కువగా జనాలు ఎక్కువైతే ఉంటారో అక్కడికి వెళ్లకుండా అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే రేడియేషన్ అనమాట. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా ఎస్టాబ్లిష్ అయినా జనరల్గా ఎక్స్రే అనేది మనం
అవాయిడ్ చేస్తుంటాం. అలాగే కాకుండా ఎవరికైనా ఎక్స్రే అవుతుంటే వాళ్ళకి అకంపెనీ చేసి ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉండాలి. జలుబు వచ్చిందో, దగ్గు వచ్చిందో, లేకపోతే తలనొప్పి అని ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ అనేది వాడకూడదు. అలాగే వాడే ప్రతి మెడిసిన్ కూడా మీ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలే వాడాలి. ఏవైతే బేబీకి సేఫో అవే మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు సెల్ఫ్ మెడికేషన్ అనేది చేసుకోకుండా ఉండడం మంచిది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మార్నింగ్ సిక్నెస్ సాధారణంగా ఎర్లీ ప్రెగ్నెన్సీలో అత్యధిక శాతం మంది స్త్రీలు ఫేస్ చేస్తూ ఉంటారు. వికారం, వాంతులు దీని లక్షణాలు. తెల్లారి మొదలై రోజు గడిచే కొద్దీ ఎక్కువయ్యేవారు తగు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం తగ్గించుకోవచ్చు. మార్నింగ్ సిక్నెస్ లేనివారు అది లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఉండడం ఎంత సహజమో లేకపోవడం కూడా అంతే సహజం. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం, వాసనలు పడకపోవడం కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ లక్షణాలే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంలో లేదా అయిన తరువాత ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది చూసి పీరియడ్ అని భయపడేవారూ లేకపోలేదు. ఒకవేళ అనుమానంగా ఉంటే వైద్య సహాయం తీసుకోవడంలో తప్పులేదు. అబ్డామిన్లో ఒక రకమైన ఒత్తిడిని ఫీలవుతుంటారు కొందరు. ఇది కూడా బ్లీడింగ్ లేకుండా ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సొంతంగా మందులు వేసుకోకూడదు. ఒకవేళ అప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యకి మందులు వాడుతూ ఉంటే వైద్య సలహా మేరకు అవి కంటిన్యూ చెయ్యాలా లేదా తెలుసుకోవాలి. ఇక ఉద్యోగాలు చేసే స్త్రీలు కనుక గర్భం దాల్చితే వర్క్ లైఫ్ ప్రెషర్కి తట్టుకోగలమా అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా పనికి, ప్రెగ్నెన్సీపై కలిగే ఒత్తిడికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మీకు నచ్చే విధంగా స్ట్రెస్ ని అధిగమిస్తూ ప్రెగ్నెన్సీని ఆనందమయం చేసుకోవడమే. అన్నిటికీ మించి పోషకాహారం, కంటి నిండా నిద్ర, బాగా నీరు తాగడం, అలాగే తగు మోతాదుల్లో వ్యాయామం ఇవి ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీకి పునాదులు వేస్తాయి. మొదటి నెల ప్రెగ్నెన్సీలో కనిపించే సాధారణ లక్షణాల గురించి, వాటిని అధిగమించి ప్రెగ్నెన్సీని తమ జీవితంలో ఒక మెమరబుల్ చాప్టర్ గా చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూశారు కదా. ప్రెగ్నెన్సీ సంబంధ మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.